గ్రామాలు పట్టణాల పరిధిలో కిలోమీటర్ దూరంలో మైనింగ్ చేయకూడదన్నదే నిబంధన. జనావాసాలకు దగ్గరగా బ్లాస్టింగ్ చేయరాదు. కానీ రోడ్ మెటల్, గ్రావెల్ వంటి పనులు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని లీజుదారులు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలన్నింటినీ ఆపేసింది. ఎన్ఓసీలు, ఈసీలు ఇవ్వడం లేదు, రెన్యువల్ చేయడం లేదు. ఇది మైనర్ మినరల్స్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. మైనింగ్ వ్యవస్థే స్తంభించిపోతుంది. దీనిపై లీజుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఏపీలో ఎక్సైజ్ శాఖ తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది మైనింగ్లోనే. అంతేకాకుండా ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. అయితే గ్రామాలు, పట్టణాల పరిధిలో కిలోమీటర్ దూరంలో మైనింగ్ చేయకూడదన్న నిబంధన కలకలం రేపుతోంది. గత 4 నెలలుగా ఏపీలో చిన్న, సూక్ష్మ తరహా ఖనిజాల మైనింగ్ నిలిచిపోయింది. పాత లీజులు నిలిచిపోగా కొత్తగా అనుమతులు పొందిన వాటికి పర్యావరణ అనుమతిని కాలుష్య నియంత్రణ మండలి నిరాకరిస్తోంది. దీంతో లీజుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మైనర్ మినరల్స్ మైనింగ్ నిలిచిపోవడంతో గని కార్మికులు, సాంకేతిక సిబ్బంది, నైపుణ్యం కలిగిన కార్మికులు, రవాణాదారులతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రామీణ ఆధారిత వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రాజధాని పనులు, ఇతర అభివృద్ది పనులపై కూడా దీని ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఖనిజాలు లభించే ప్రదేశంలోనే మైనింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఖనిజ నిక్షేపాలను ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ మైనింగ్ చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటికే ఉన్న మైనింగ్ క్లస్టర్లు, ఖనిజ ప్రాంతాలను రక్షించే శాస్త్రీయ విధానం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పీసీబీ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని లీజుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీజుల పేరిట అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్న గనుల శాఖ లీజుదారులకు పీసీబీ నుంచి వస్తున్న సమస్యలను పట్టించుకోవడం లేదు. దీంతో పీసీబీ అధికారులు సీఎస్ ను సంప్రదించారు. ఏజీని సంప్రదించి తదుపరి చర్యలపై సలహా తీసుకోవాలని సీఎస్ సూచించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని మైనింగ్ ఇండస్ట్రీ కోరుతోంది.